చపాతీ చేసుకున్నాం. చాలా రోజులైంది కదా చపాతీ చేసుకున్నాము. సాల్ట్ ఉండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు పిండి తడిపి వేసుకుందాము. బాగా కలిపేసి తడిపేసుకోవడమే అండి. పిండి సాల్ట్ వేసాం కదా, బాగా కలుపుకోవాలి. తడిపేసుకుందాము. కొద్దిగా వాటర్ వేసి తడుపుకోవాలండి. ఇలానే పిండి మొత్తం తడిపేసుకుందాము. చూసారు కదండి, ఇలా మెత్తగా తడిపి పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం ఈ చపాతీతోని వెరైటీ చపాతీస్ చేసుకోవచ్చు. మసాలా చపాతీ, ఇంకా వెరైటీ చేసుకోవచ్చండి. చేసేటప్పుడు చూద్దాము. దీనికి రెస్ట్ ఇద్దాము ఒక 1/2 అవర్. పిండి చపాతీ చేసుకున్నామండి. ఇప్పుడు బాగా మెత్తగా అయిందండి. మనం ఇప్పుడు చపాతీస్ చేసుకుందాము. చిన్ని బాల్స్ చేసుకొని చపాతీస్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. మెత్తగా సాఫ్ట్గా ఉంది. చూసారు కదా, ఇలా స్పాంజ్ లాగా ఉంది. చపాతీస్ చేసుకుందాము. ఇప్పుడు బెలాయించుకుందాము. ఇప్పుడు మనం చపాతీస్ చేసుకుందామండి. బెలాయించి చేసుకుందాము. కొద్దిగా పిండి ఆయిల్ పెట్టుకుందాము. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి. దీన్ని బెలాయించి చేసుకుందాము. చూసారు కదండి, ఇలా బెలాయించి చేసాము. ఇప్పుడు ఇది కూడా ఇలానే బెలాయించి చేసుకున్నాము. ఆయిల్ పెట్టి ఇది చేసేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. వేడి అవ్వాలండి. పెంక వేడి అయిపోయిందండి. దీనిపైన వేసుకుందాము. ఇలా పొంగుతుందో చూసారండి, ఎలా పొంగుతుందో. మనం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్నామండి. చపాతీ రెడీ అండి. చూసారు కదా, ఎమ్మి చపాతీ రెడీ. చూడండి ఎంత బాగా పొంగిందో. చూసారండి ఎలా పొరలు వచ్చాయో. ఇలా పొరలు వచ్చింది చూసారా, ఎంత బాగా. చూసారా ఎలా పొరలు వచ్చిందో.
సాఫ్ట్గా హాఫ్ అన్ అవర్ నానబెట్టాం కదా, చాలా బాగా అయ్యింది. ఇలా పొరలు పొరలు వస్తే చాలా బాగుంటుందండి. ఇటు సైడ్ కూడా వచ్చింది, ఇటు ఇటు మిడిల్లో ఒకటి, ఇక్కడ ఒకటి, 3 పొరలండి. చూసారు కదండి ఎంత మెత్తగా ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇలానే చేసి తినండి. పిండి తడిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.